వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఇది ఎందుకు స్పెషల్ వీడియో అని చెప్తున్నానంటే నిజంగానే చాలా స్పెషల్ వీడియో. మీరే వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్తారు సీరియస్లీ ఇది నిజంగా చాలా మంచి వీడియో, స్పెషల్ వీడియో అని చెప్పేసి. మంచి చెడు అంటే ఏముండదండి, జస్ట్ స్పెషల్ కాదా అనేది అంతే. ఈ వీడియో ఇప్పుడు మనం సినిమాల కోసం మాట్లాడేటప్పుడు మంచి చెడు కోసం మాట్లాడుకోకూడదు. ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మనకి ఎంతవరకు రీచ్ అయ్యింది, మనకి ఎంతవరకు అర్థమైంది, అక్కడి వరకే మనం ఆలోచించాలి. ఇది మంచిదా చెడ్డదా అనేది ఇందులోకి రాదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిలిం నేను ఇవాళ ఏది డిస్కస్ చేస్తున్నానంటే కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. అంటే ఒక మూవీని ఇంకొక మూవీతో సేమ్ ఉంటుంది, అంటే స్టోరీ అంతా సేమ్ ఉంటుందండి, బట్ వచ్చే పాయింట్ మాత్రము డిఫరెంట్. ఇప్పుడు నేను రెండు టైటిల్స్ చెప్తాను. రెండు టైటిల్స్ చెప్పగానే మీ మైండ్లో ఏమొచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఒక టైటిల్ వచ్చేసి కుమారి 21F, ఇంకో టైటిల్ వచ్చేసి ద రీసెంట్ హిట్ బేబీ. 2 ఫిలిమ్స్లో కంపేర్ చేసుకుంటే ఏముండదు, ముగ్గురు ఉంటారు. ముగ్గురు అంటే కుమారి 21Fలో ఇద్దరే ఉంటారు, బట్ ముగ్గురు అని అంటే మూడో వ్యక్తిని కలుపుతారు మధ్యలో. ఇద్దరిది డిఫరెన్స్ తెలియాలి, కెమిస్ట్రీ ఏంటి వర్కౌట్ అవ్వాలంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వాలని చెప్పి చిన్న కాన్సెప్ట్ పాయింట్ అయితే ఉంటుంది ఆ మూవీలో. సో ఇక్కడ అది తెలియకుండానే థర్డ్ పర్సన్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది మూవీ అనమాట. సో చుట్టూ అంటే టోటల్గా మూవీ చూస్తే మెచ్యూరిటీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూవీ. అంటే అవతల వ్యక్తికి ఎంత మెచ్యూరిటీ ఉందనేది ఈ మూవీస్లో చెప్పాలనుకుంటారు ఇద్దరు డైరెక్టర్స్. ఈ బేబీ మూవీకి వచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి SKN గారు. ఇద్దరు కలిసి కట్టుగా ఫుల్ ఫిలిం లీడ్ చేస్తారు, బాగుంటుంది. అంటే హీరోయిన్స్ కంటే ఎక్కువగా జనాల్లోకి బాగా పేరు వచ్చినది వీళ్ళిద్దరికి. హీరోయిన్స్ తర్వాత వచ్చిన పేరు కంటే కూడా ముందు వచ్చిన పేరు వీళ్ళిద్దరికి వచ్చేసింది. ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు బేబీ అనే సినిమా అండ్ కుమారి 21F అనే సినిమా. కుమారి 21Fలో ఫుల్ ఆఫ్ మెచ్యూరిటీ కోసమే ఉంటుందండి. టోటల్ ద పాయింట్ ఈస్ టు డౌన్, అంటే మూవీ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మెచ్యూరిటీ మీద. అబ్బాయికి అమ్మాయికి లవ్ ఉంటే ఎంత మెచ్యూరిటీ ఉండాలి ఈ రోజుల్లో, అంటే నవ్ డేస్ ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వనివ్వండి, పబ్లిక్ సిచ్యువేషన్స్ అవ్వనివ్వండి, ఎన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా అబ్బాయికి అమ్మాయికి ఎంత మెచ్యూరిటీ ఉన్నది అనే పాయింట్ మీద బేస్ అవుతుంది మూవీ. అలానే పల్నాటి సూర్యప్రతాప్ అనే వ్యక్తి, అంటే ఆయన ఈ ఫిలిం డైరెక్టర్. దేనికి కుమారి 21Fకి సుకుమార్ సార్ అండ్ రాజేందర్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు ఫిలిం. అంతే, ఆ ఫిలిం తర్వాత రాజేందర్ సార్ ఏ ఫిలిం తీసారో తెలియదు, బట్ సుకుమార్ టీం నుంచి వచ్చిన డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని ఫిలిమ్స్కి పనిచేసిన తర్వాత సూర్య సార్ ఈ ఫిలిం తీశారు. రాజ్ తరుణ్ మొత్తం ఫిలిం కెరియర్లో వన్ ఆఫ్ ది సూపర్ డూపర్ హిట్ అనమాట ఈ ఫిలిం. అంటే కమర్షియల్గా ఫుల్ సక్సెస్ వచ్చింది ఫిలిం. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి ఫుల్ సక్సెస్ అంటారు. అప్పట్లో 10 years అయిపోయింది రిలీజ్ అయ్యి. 10 yearsకి స్పెషల్ యానివర్సరీగా మనకి రిలీజ్ కూడా చేస్తున్నారు, ఈ మంత్లోనే ఉంటుంది ఆ రిలీజ్. అండ్ ఆ ఫిలిం అయితే నిజంగా సాంగ్స్ TSP గారు ప్రాణం పెట్టారు ఫిలిమ్స్కి, సాంగ్స్కి, ఆ సినిమాలో ఉన్న సాంగ్స్కి. అండ్ ఆ సినిమా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడికి వెళ్తాయంటే అసలు మెచ్యూరిటీ అంటే ఇదా అన్న లెవెల్ వరకు ఆలోచించి తీసుకెళ్తారు. లాస్ట్లో ఈ ఫిలిం వచ్చేసి యాక్చువల్లీ ఫ్రెంచ్ ఫిలిం లైలా సేస్ అని చెప్పేసి దాన్ని తెలుగులో కుమారి 21Fగా రీమేక్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత కన్నడలో ఫిలిం చేశారు, సేమ్ టైటిల్ పెట్టేసి 2018 ఐ గెస్. అందులో కూడా హెబా గారే నటించారనుకుంటా, ఐ గెస్, అంతే, నాట్ కన్ఫర్మ్. బట్ ఆ ఫిలిం అయితే కన్నడలో కూడా వచ్చింది. తెలుగులో ఎంత హిట్ అయిందో కన్నడలో కూడా. కుమారి 21Fలో కాస్ట్ కూడా చాలా మంచి కాస్ట్ ఉంటుంది. మన జోగి బ్రదర్స్ ఉంటారు, ఇద్దరు సైడ్ నుంచి ఉంటారు. అండ్ నెక్స్ట్ కామెడియన్స్ ఉంటారు, నోయల్ గారు ఉంటారు. నోయల్తో పాటు ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్ తోటి, అంటే రాజ్ తరుణ్ తోటి. రాజ్ తరుణ్ ఇస్ ద హీరో క్యారెక్టర్ అండ్ భవ్య పటేల్ ఇస్ ద హీరోయిన్ క్యారెక్టర్. ఇంక మధ్యలో ముగ్గురు గర్ల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళేమో యాజ్ ఏ థర్డ్ పర్సన్గా వీళ్ళిద్దరి మధ్యలో ఎంటర్ అవుతారు. మరి అందరికి తెలిసిన స్టోరీయే కదా ఫస్ట్ నుంచి. ఇప్పుడు హెబా పటేల్ వర్జన్ ఏంటంటే నేను ఎలా ఉన్నా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తే అది లవ్, నేను అలా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నీకు మోసం చేస్తున్నట్టు కాదు. అంటే అంత జెన్యూనిటీ, అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఆమె క్యారెక్టర్లో. అలానే నిజంగా బయట ఉన్నారు గర్ల్స్ ఉన్నారు, అలా లేరని కాదు. అందరితో మాట్లాడినంత మాత్రాన చెడ్డదైపోయింది, లేకపోతే ఎవరితో మాట్లాడినంత మాత్రం మంచిదైపోయింది అని కాదు పాయింట్ ఇక్కడ. ఆమె చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నన్ను నువ్వు నమ్మాలి కదా, నమ్మితేనే కదా లైఫ్ ముందుకెళ్తుంది. అంటే ఆ సాఫ్ట్ అని చిన్న సాఫ్ట్ లైన్ ఆమె భలే, అంటే ఆమె చేత భలే చేపించారు ఆ సీన్.
అంటే ఆ సీన్ కాదు, ఆ రోల్ అంతా, అంటే మొత్తం ఆ క్యారెక్టరే మనకి గుర్తుండిపోద్ది మైండ్లో, లైలా అని చెప్పేసి. ఆ లాస్ట్లో ఒక లెటర్ పార్ట్ ఉంటుంది, ఆ లెటర్ పార్ట్ మీద వచ్చే బీజిఎం, వచ్చే ఏమంటారు మాటలు, డైలాగ్స్, అంత ఒక రకమైన ఫీల్ వస్తుంది మనకు ఆ ఫిల్మ్ చూస్తున్నంతసేపు. అండ్ లాస్ట్ పార్ట్ ఇస్ ద క్లైమాక్స్. రెండు ఫిల్మ్స్కి క్లైమాక్స్ సూపర్ ఉంటుంది, బట్ ఈ ఫిలింది డెఫినెట్గా మెచ్చుకోవాలన్నమాట. ఈ ఫిలిం అంత సింపుల్గా ఉంటుంది క్లైమాక్స్, బట్ మనని ఎంతో ఆలోచింపజేస్తుంది అనమాట, అంత బాగుంటుంది ఆ పాయింట్. అసలు రాజ్ తరుణ్ జీవించాడు నిజంగా ఆ మెచ్యూరిటీ సీన్, అక్కడ ఆ క్లైమాక్స్ సీన్లో. నాకు ఆ సినిమా ఇప్పటికి కూడా చాలా ఇష్టము. మేఘాలో పాట ఉంటుంది, అసలు ఆ పాట, ఆ సినిమా, ఆ సీన్, ఇది నాకు అంటే కొంతమందికి కొన్ని సీన్స్ అలా కళ్ళకు కట్టినట్టు ఉంటాయి కదా, అలా ఉంటుంది ఈ క్లైమాక్స్ సీన్ మాత్రము. లాస్ట్కి నాకు ఎందుకో హీరోది కరెక్ట్ అనిపిస్తుంది, హీరో చేసింది కరెక్ట్. అండ్ ఆ ఎండ్ వరకు ఒకే ఫీల్తో ఎక్కడ ల్యాగ్ లేకుండా చెప్పాల్సిన పాయింట్ చెప్పేటట్టుగా తీశారు సూర్యప్రతాప్. ఆ సూర్యప్రతాప్ తీసినప్పుడు మీరు స్క్రిప్ట్ బాగా ఆలోచిస్తే ఎక్కడో కూడా మీకు ఏమనిపించదు, అంటే అదే సీన్ కోసం అంటే ఏదో పెట్టాలని పెట్టినట్టు, అంటే ఆ సీన్ అక్కడ యాడ్ చేసినట్టు, అక్కడ స్పేస్ లేకపోతే ఇరికించినట్టు అలా ఉండదు. అసలు రాజ్ తరుణ్ గారు చెప్పే డైలాగ్స్ ఒక్కొక్కటి ఎంత బాగుంటాయి తెలుసా, టక్క 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 టచ్ అవుతుంటాయి, అంటే మైండ్లోకి క్లిక్ అవుతుంటాయి. ఒక డైలాగ్ ఉంటుంది, హీరోయిన్ అంటుంది ఇట్లా, నాకు అంత మెచ్యూరిటీ లేదు కదా అని ఫస్ట్ హీరోయిన్ అంటుంది, ఏది చేసినా నీతోనే ఫస్ట్ టైం అంటుంటుంది అనమాట. సంథింగ్ డిస్కషన్ స్టార్ట్ చేసినా, కాల్ మాట్లాడినా, ఫోటో తీసుకున్నా, ఏది చేసినా నీతోనే ఫస్ట్ టైం. బట్ ప్రతిసారి డౌట్ వచ్చేలాగా అంటుంటుంది అనమాట. అది నిజంగా బయట అవుతుంటాయి మనకి జనాలకి అంత క్లియర్గా. అదే జనరేషన్ ఉన్న వాళ్ళకైతే టక్కని క్లిక్ అవుతాయి వాళ్ళకి, అరే ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా అనేసి అంత కరెక్ట్గా క్లిక్ అయ్యి వాళ్ళు ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్న విధంగా చూడాలి అన్నట్టు ఫిలిం తీశారనమాట. ఆ పాయింట్ మాత్రం అది క్లిక్ అయిన పాయింట్ అనమాట, అది క్లిక్ అయింది, అందుకే కమర్షియల్ సక్సెస్ వచ్చింది, అందరూ కనెక్ట్ అయ్యారు ఫిలింకి. సేమ్ అలానే సాయి రాజేష్ గారు బేబీ మూవీ తీశారు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కమర్షియల్గా నేను చెప్తున్న సక్సెస్ ఎక్కడో వచ్చిందంటే సాంగ్స్లో వచ్చింది. సాంగ్స్ డిఎస్పి గారు చాలా బాగా ఇచ్చారు, అలానే హెబ్బా పటేల్ గారి రోల్, లైక్ ఇప్పుడు ఏమంటారంటే మోడర్న్గా ఇప్పుడు గ్లామరస్ రోల్ అంటాం కదా, హెబ్బా పటేల్ ద్వారా వచ్చింది. అండ్ సుకు రైటింగ్స్ వచ్చింది. సుకు రైటింగ్స్ అంటే చిన్న రైటింగ్స్ కావు, చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి. అంటే ఆ టేబుల్ అక్కడ ఉందంటే టేబుల్ పైన ఏమేమి ఉండాలన్నది కూడా రైటింగ్లో చేస్తారు ఆయన, అంత క్లారిటీగా ఇచ్చారు. వాళ్ళ తాతయ్య క్యారెక్టరు, ఆమె క్యారెక్టరు, హీరో క్యారెక్టర్, ఆయన హీరో క్యారెక్టర్తో 2-3 ఫ్రెండ్స్, అస్సలు హైలైట్ ఉంటాయి అవైతే. ఇప్పుడు హీరోకి వచ్చిన మెచ్యూరిటీ లెవెల్ లాస్ట్లో ఉంటుంది చూడండి, ఫ్రెండ్స్కి భోజనం పట్టుకెళ్తాడు, ఫ్రెండ్స్ని అలానే కొట్టొస్తుంటాడు. లెటర్ రాసేటప్పుడు కూడా అంత బాగా రాస్తుంది. అంటే ఫస్ట్ క్లైమాక్స్ సీన్ మాట్లాడుకుందాము. క్లైమాక్స్ సీన్ అప్పుడు తనని ఫోన్ చేసి పిలుస్తుంది అనమాట. యాక్చువల్గా రాను అని చెప్తాడు కానీ బట్ వస్తాడు. ఆమెకి ఒక శారీ గిఫ్ట్ ఉంటుంది, ఆ శారీ కట్టుకొని వెయిట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది ఈ సినిమాలో. మనం అనుకున్నట్టు క్లైమాక్స్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ దాకా తీసుకెళ్తారు సార్. అంటే ఈమె కొన్ని ఏరియాస్, అంటే కొన్ని సీన్స్లో ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కూడా అంతే అద్భుతంగా చెప్తాడు. అది ఫ్లాష్ బ్యాక్ నిజంగానే, అంటే ఆమెకి అంత హర్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, స్టోరీ ఉందని కూడా అంత ఇదిగా చెప్పరనమాట. చెప్పనట్టుగా ఉంటుంది ఆ స్టోరీ, ఆమె ఫ్లాష్ బ్యాక్లో ఉన్న జరిగిన స్టోరీ. ఇక్కడ ఏంటంటే రాజ్ తరుణ్ గారు ఆమె కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి మీకు తెలిసే ఉంటుంది, 3 ఫ్రెండ్స్ వాడికి అన్యాయం చేస్తారు ఇప్పుడు రాజ్ తరుణ్కి. బట్ ఈమెకి తెలియకుండా అలా అయింది కాబట్టి, నాకు మెచ్యూరిటీ లేదంటుంది కాబట్టి నేను ఇలా క్లిక్ అవ్వాలి అని చెప్పేసి, క్లిక్ కాదు ఆమెను అర్థం చేసుకోవాలి కదా, ఇంత మంచి పిల్లని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అని అంటే, అసలు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉన్న స్టోరీలో ఆమె ఒక లెటర్లో రాస్తుంది అనమాట. అంటే నువ్వు ఇలా అనుకున్నావు, ఎవరో చెప్పిందే విన్నావు తప్ప నువ్వు అక్కడ ఉన్నావా, అక్కడ ఉండి చూసేది విధంగా వేరేగా ఉంటుంది, మనం చూసింది వేరేగా ఉంటుంది, మన కళ్ళతో చూసింది వేరేగా ఉంటుంది, వేరేటోళ్ళు చెప్పింది వేరేగా ఉంటుంది. అందుకు అలా కుమారి 21Fని మూవీని మనకి సుమారు 10 years బ్యాక్ నుంచి మనం ఫాలో అవుతున్నాం. ఆ సీన్స్, ఆ సాంగ్స్ అన్నీ మనం రిపీటెడ్గా వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టీంకి థ్యాంక్స్ చెప్తూ, అంటే సూర్య గారికి, సుక్కు గారికి, ఆ టీంకి, అంటే ఆ ప్రొడక్షన్ టీము, డైరెక్షన్ టీము, కాస్ట్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నెక్స్ట్ మనం వీడియో అనాలిసిస్లో నెక్స్ట్ ఉన్న లైన్లో ఉన్న మూవీ బేబీ అనమాట. బేబీ రీసెంట్ బ్లాక్ బస్టర్, రీసెంట్ సెన్సేషన్ చెప్పాలంటే. యాక్చువల్గా ఈ కాలం యూత్కి తగ్గట్టు తీశారు సార్ ఫిలిం, ఎగ్జాక్ట్గా దింపేశారు ఫిలిం అయితే. బేబీ మూవీకి వచ్చిన క్రేజ్ ఇంకా వేరే ఏ యూత్ఫుల్ ఎంటర్టైనర్కి రాలే. నిజంగా మీరు గమనిస్తే దానికి కనెక్ట్ అయిన యూత్ ఇంకో వేరే ఫిల్మ్కి కనెక్ట్ అవ్వలేకపోయారు.
సూపర్గా తీశారు ఫిలిం. ముగ్గురు క్యారెక్టర్ నాకు ఎందుకో చెప్పాను కదా, చిన్న చిన్న కాస్ట్ ఉన్న ఫిలిమ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. అదే రిపీటెడ్గా చూస్తూ ఉంటాను. సో ఇందులో వచ్చేసి ఏంటంటే సాయి రాజేష్ గారే కథ, సాయి రాజేష్ గారి డైరెక్షన్ కాబట్టి చాలా మంచిగా వచ్చింది. అంటే తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేసేసారనమాట. నిజం చెప్తాను చూడండి, బేబీ లాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది అనేసి చూపించినట్టు చూపించారు. బట్ 99% ఉంటారు, 99% ఉంటారు. ఇప్పుడు మనం జనరలైజ్ చేసి చూస్తే అమ్మాయిలు నిజంగానే అలా ఉన్నా కూడా ఆమెను చూసి మనం అలా ఉండకూడదు అనేటట్టు సర్చ్ చేయాలనుకున్నారు, చేశారనుకుంటున్నారు. నాకు తెలిసి ఎంతో కొంత సక్సెస్ అయ్యి ఉంటారు, ఎక్కడో కొందరు మారే ఉంటారు. అలానే అబ్బాయిలు కూడా ఆయన పేరు, ఆయన థర్డ్ పార్టీ ఉంటుంది, థర్డ్ పర్సన్ ఉంటారు కదా ఆయన. ఈయనైతే విజయ్ దేవరకొండ తమ్ముడు కదా, ఆనంద్ దేవరకొండ. ఈయనది ఎంత కరెక్ట్ మెచ్యూరిటీ. ఇప్పుడు రాజ్ తరుణ్ది ఎలాంటి మెచ్యూరిటీ, ఈయనది డిఫరెంట్ మెచ్యూరిటీ అనమాట. ఆమె అలా తప్పు చేసినా యాక్సెప్ట్ చేసే గుణం నీ దగ్గర ఉండాలని చెప్పేది మెచ్యూరిటీ. అంటే నువ్వు నిజంగానే ప్రేమిస్తే అనేది. ఇప్పుడు అలానే థర్డ్ పర్సన్ ఉండదు కదా, థర్డ్ క్యారెక్టర్. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి బేబీ హీరోయిన్ వైష్ణవి, విరాజ్ థర్డ్ పర్సన్, ఈయన పేరు ఆనంద్ గారు. ఇప్పుడు ఈ ముగ్గురు చేస్తున్న స్టోరీలో అసలు ముగ్గురు తెలియదు. లాస్ట్లో క్లైమాక్స్లో ముగ్గురు తీసుకొని చూపించేస్తారు కదా. అంటే ఆఫ్కోర్స్ అన్ని సినిమాలు అలా చూపిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే హీరోయిన్ అలా మెయింటైన్ చేసింది. హీరోయిన్ చివరి దాకా కూడా ఈ హీరో కనెక్షన్ లేకుండా భలే మెయింటైన్ చేయడం అంటారు కదా, దాన్ని తెలుగులో ఎగ్జాక్ట్ చెప్పాలంటే మెయింటైన్ చేయడం అంటారు. ఇప్పుడు అలా తెలియకుండా కూడా మెయింటైన్ చేసింది. లాస్ట్లో కూడా యాక్చువల్గా తనది కూడా అక్కడ తప్పు లేదే. యాక్చువల్గా అమ్మాయి తప్పు లేదు, నన్ను మీరు తిట్టుకోవచ్చు, తప్పు లేదు. అంటే ఆమె ఈయనతో లైఫ్ లీడ్ మొత్తం చేయడానికి నేను ఇలా వాడిని వదిలించుకొని వచ్చేద్దాం అనే, ఏదో తప్పు చేసేద్దాం అని, ఏదో అయిపోతుంది వాడితో గోల వదిలిపోతుంది అనే పెంట చేసేసి వీడి దగ్గరకు వచ్చి నిజం ఒప్పుకున్నా. అంటే వీడికి తెలియదు, వీడికి నిజం చెప్పకుండా ఉంచేద్దాం అనుకుంటుంది. ఏదో ఒక రోజు నిజం తెలిస్తే ఏమవుతుందని నాకు తెలియదు, కానీ నిజం తెలిసిపోయింది. వీడు తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆనంద్ అనే ఆయన తీసుకోలేకపోయాడు, ఆ టేక్అవుట్ చేసుకోలేకపోయాడు తనని. అంటే ఏమంటారు, తీసుకోలేకపోయాడు అనమాట. సో ఇప్పుడు విరాజ్ తప్పు చేయలేదు. ఆయన ఏమనుకుంటున్నా ఇది రెగ్యులర్ జరుగుతుంది, ఇది ఇంతే, ఈ అమ్మాయి ఇంతే అనేసి ఆయన ఫీలింగ్ ఆయనది. ఈమెమనుకుంటుంది వీడిని వదిలించేసుకుంటే సరిపోతుంది కదా, వీడు ఇంతే, వీడు ఇలాంటి వాడే, వీడితో మనకు లవ్ సెట్ కాదని చెప్పేసి వీడితో ఎలా వదిలించుకోవడం చెప్పేసి ఆమె అనుకుంటుంది. ఈయన అనుకుంటాడు నా పిల్ల మంచిగా చదువుతుంది, మంచిగా సెట్ అవుతుంది, మనం మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నా పిల్ల అలాంటిది కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పేసి ఆయన మైండ్లో గేమ్స్, అంటే మైండ్లో ఫ్రీగా ఆమె కోసం ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ మైండ్ గేమ్స్ అని తెలియవు, ఈ యాక్చువల్గా ఈ పిల్లకు కూడా తెలియదు. బట్ ఈ రోజులో మెచ్యూరిటీ అలా లేదు కాబట్టి ఇలా సెట్ చేస్తారు మూవీని. ఇది ఇప్పుడు ఈ జనరేషన్కి ఇదే కరెక్ట్, అప్పుడు ఆ జనరేషన్కి అదే కరెక్ట్. మీరేమంటారు మరి, ఎవరు కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ నాకు తెలిసి మీరు చెప్పాలి ఇప్పుడు ఈ కామెంట్ సెక్షన్లో. నాకైతే రెండు కరెక్టే. అంటే అప్పుడు ఆ సెక్షన్, ఇప్పుడు ఈ సెక్షన్ అనమాట. అదే ఆ జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషన్. బట్ యాక్చువల్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సాయి రాజేష్ గారు బాగా కల్ట్ క్లాసిక్ ఇచ్చుకుంటూ నిజాన్ని నిర్భయంగా కాంప్రమైజ్ కాకుండా భలే చెప్పారు. దానికి సూపర్ హ్యాపీ. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఇది ఇలా అయితే ఇలా పోద్దాం, ఇలా అయితే ఇలా పోద్దాం, అసలు కూడా ఆయన కూడా కల్ట్ మాస్ ఇచ్చిన అన్నట్టు భలే ఉండేది ఆయన ఎస్కేఎన్ గారి ప్రమోషన్స్. అలానే హీరోయిన్ కూడా చాలా డేరింగ్గా చేశారు. హీరోస్ ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు కంటే ఆన్సర్ ఎక్కువ మనకి నిలిచిపోతుంది హార్ట్లో అనమాట, అంత బాగా చేశారు. కానీ అలా చాలా తక్కువ మంది ఉన్నారండి ఈ రోజుల్లో. అమ్మాయిలు ఇలా చాలా మంది ఉన్నారంటే ఎవరైనా నమ్మేస్తారు, కానీ అబ్బాయిలు అలా తక్కువ ఉన్నారు. అది నమ్మడం కొంచెం తక్కువ కష్టం అనమాట. అంటే తక్కువ కష్టం అంటే చాలా తక్కువ కష్టం అనమాట. అంటే అది నమ్మలేమన్నమాట, అంత బాగా చేస్తుంటుంది. నిజంగా అబ్బాయిలు అలా లేరు. బికాస్ ఎందుకు చేశానంటే నాకు మొత్తానికి తెలియాలి. అంటే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ అది కరెక్టా, ఇది కరెక్టా, లేకపోతే రెండు కరెక్టా. రెండు కరెక్ట్ అయితే ఎవ్వరు జెన్యూన్. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ జెన్యూనా, హెబా పటేల్ జెన్యూనా? నాకు తెలిసి రాజ్ తరుణే జెన్యూన్. ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉండి, అంత హిస్టరీ ఉండి కూడా మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అనమాట. చూడండి రాజ్ తరుణ్ ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, అలా బయట జనాలు చాలా తక్కువ ఉంటారు. అలానే బేబీ మూవీలో కూడా హీరోయిన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. బట్ ఆనంద్ చేయకపోవడం కరెక్టా, చేయడం కరెక్టా? అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళదండి. ఇప్పుడు ఆనంద్ మైండ్ సెట్ ఆనంద్ది, అదే హీరో రాజ్ తరుణ్ మైండ్ సెట్ రాజ్ తరుణ్ మైండ్ సెట్. సో మీలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, అంటే వీళ్ళల్లో ఎవరు అని మీరు కరెక్ట్ అనుకుంటున్నారు? ఓకే, అనుకోకపోయినా పెద్ద లాస్ ఏం లేదులేండి. మరి అంత జడ్జి లాగా నువ్వు క్వశ్చన్ వేసావు మేము ఆన్సర్ చెప్పాలన్నట్టు చెప్పకండి. మీ ఫీల్ కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాట్లాడుకుందాం అంతే. ఈ 2 ఫిలిమ్స్ కూడా నాకు హార్ట్ టచింగ్ ఫిలిమ్స్ అంటారు కదా, అలాంటి ఫిలిమ్స్.
కొద్దిసేపు కూర్చొని ఏడవాలి అనిపిస్తే, అంటే బాధపడాలి, కొంచెం సాడ్ ఉంటుంది అంటే నేను ఇలాంటి మూవీస్ ప్రిఫర్ చేస్తాను. అంటే వాళ్ళు ఫీల్ అవ్వడానికి, అంటే ఆ ఫీల్ వస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. అంత ఫీల్ మనకి తెప్పించేటట్టు తీయడం అంటే చాలా కష్టం డైరెక్టర్స్కి. సో వీళ్ళిద్దరు దాంట్లో సక్సెస్ అయ్యారు. తర్వాత వచ్చే ఫిలిమ్స్, ఇంకా ముందు ముందు వచ్చే ఫిలిమ్స్ చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. కాకపోతే వీళ్ళిద్దరు ఫస్ట్ ఫిలిమ్స్ చాలా హైలైట్గా రీచ్ అయ్యాయి జనాలకి, అంటే లైక్ మన ఫ్యాన్స్కి, బట్ ఫ్యాన్స్కి ఆడియన్స్ బేస్డ్ మూవీలో ఇటు బాగా నిలుస్తాయి అన్నమాట. సో బేబీ వర్సెస్ కుమారి 21F నేను చెప్పడం అయితే జరిగింది. నాకు నచ్చిన పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మర్చిపోయినట్టుకుంటే మీరు డిస్కస్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. ఇంకా మంచి మంచి పాయింట్స్, మంచి మంచి మూవీస్తో మీ ముందుకి వద్దామని అనుకుంటున్నాను. సో కీప్ సపోర్టింగ్ అనమాట. సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉంటే నా అప్డేట్స్ కూడా మీకు త్వరగా వస్తుంటాయి. అలానే లైఫ్ లెసన్స్ అనమాట, అంతే. ఇది రిలేటెడ్ టు లవ్ అవ్వచ్చు, రిలేటెడ్ టు లైఫ్ అవ్వచ్చు, బట్ ఏదైనా మన మంచికే అనేది మనం అనుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ 2 మూవీస్లో మీకు అనిపించింది చెప్పండి. నేను చెప్పింది కరెక్టా రాంగా కూడా చెప్పండి అని మనం డిస్కస్ చేసుకుందాం కామెంట్ సెక్షన్లో, ఓకేనా? ఏవైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. ఎవరిని నేను తప్పుగా చెప్పాలని అయితే చెప్పలేదు. నాకు ఏదనిపిస్తే నేను చెప్పాను అంతే, ఓకే? నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అనిపిస్తే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా.